ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం మార్కెట్ డైరెక్షన్ ఎలా వెళ్ళింది ఈ వీక్, అలాగే ఇవాళ 8/7/2025 అసలు మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి ఏంటి, అలాగే నెక్స్ట్ వీక్ ఏ రకంగా ఉందనేది తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్స్ వచ్చి సెన్సెక్స్ 83,715 దగ్గర క్లోజ్ అయింది, 270 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ వచ్చి 25,522 దగ్గర క్లోజ్ అయింది, 61 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. యాక్చువల్గా డెడ్ లైన్ ట్రంప్ యుఎస్ ఇండియా అగ్రిమెంట్, టారిఫ్ అగ్రిమెంట్కి డెడ్ లైన్ దగ్గరికి వచ్చేసింది. సో ఈలోపు ఇండియా వాళ్ళు అమెరికా వాళ్ళతో కూడా ఒక అగ్రిమెంట్ అనేది ఒప్పుకోవడం జరుగుతుంది అనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల కొంచెం ట్రెండ్ అంతా పాజిటివ్గానే ఉంది. అయితే బయట దాదాపు 12 కంట్రీస్కి ఈ ట్రంప్ గారు ఈ యొక్క టారిఫ్ ఎఫెక్ట్స్ పెట్టారు, 25% టారిఫ్ పెంచారు. అవి ఆగస్ట్ నుంచి ఎఫెక్ట్లోకి వస్తాయని చెప్తున్నారు. ఈలోపు అగ్రిమెంట్ చేసుకోండి అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఇంపాక్ట్స్ వల్ల ప్రజెంట్ ఇండియన్ మార్కెట్కి అయితే పెద్ద ఇంపాక్ట్ రావట్లేదు. కాకపోతే మార్కెట్స్ పాజిటివ్ వెళ్ళటానికి కూడా ట్రిగ్గర్స్ పెద్ద కనపడలేదు. రెపో రేట్ అయితే లాస్ట్ మంత్ తక్కువలో క్లోజ్ అయింది కదా, రెపో రేట్ తగ్గించారు. అలాగే ఇప్పుడు ఇంకా పాజిటివ్ ట్రిగ్గర్స్ చూస్తే ఓన్లీ ఇప్పుడు ఈ మంత్ ఉండాల్సిన మేజర్ ఏంటంటే రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ చూడొద్దు, రిజల్ట్ ఏముంది అనేది చెక్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టీసీఎస్ ఇప్పుడు జూలై 10న టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయి అనే దాన్ని బట్టి ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ మంత్ పర్టికులర్గా ఆ కంపెనీ యొక్క రిజల్ట్స్ని కన్ఫర్మ్ చేసుకోండి. అలా అయితే నిఫ్టీ యొక్క లెవెల్స్ కనుక మనం చూస్తే ఇప్పటిదాకా ఇది తీసుకుంటే 620 ప్రజెంట్ ఉంది. బట్ లాస్ట్ టైం హైయెస్ట్ హై ఎంత వెళ్ళింది అనేది మనం చెక్ చేసుకుంటే ఇప్పుడు లాస్ట్ టైం హై వచ్చి 25,780 ఆ రేంజ్కి వచ్చింది. ఒకవేళ అది కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ లైఫ్ టైం హై తీసుకుంటే 26,500 లైఫ్ టైం హై. సో దానికి మనం ఒక 800 పాయింట్ల దూరంలో ఉన్నాం. సో కాబట్టి నియర్ అది వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో వీక్లీ చార్ట్ పాజిటివ్ చూపిస్తే మంత్లీ చార్ట్ కూడా నిఫ్టీకి పాజిటివ్ చూపిస్తుంది. మంత్లీ చార్ట్ కూడా పాజిటివే ఉంది. కాబట్టి ప్రజెంట్ మార్కెట్స్ అన్నీ కూడా మంచి ట్రెండ్ అనేది నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. సో బై అండ్ డిప్స్ లాగా ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే సెలెక్టివ్ సెక్టర్స్ చూసుకుంటే ఇవాళ ఏ కంపెనీస్ ర్యాలీ బాగా వెళ్ళాయని చూస్తే కోటక్ బ్యాంక్ బాగా లీడ్ అయింది, 3.5% పెరిగింది. అలాగే ఎటర్నల్ 1.2% పెరిగింది. అలాగే ఏషియన్ పెయింట్స్ కూడా 2% దాకా పెరిగాయి. సో బాగా వరస్ట్ పర్ఫార్మర్ వచ్చి వాళ్ళ టైటాన్ రిజల్ట్స్ బాగానే వచ్చాయి. సిఏజిఆర్ అంతా పెరిగింది, కానీ ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల మేజర్గా 6% దాకా ఫాల్ అయింది. ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్ 2% ఫాల్ అయింది. అలాగే బజాజ్ ఆటో కూడా 1.5% ఫాల్ అయింది. సో ఇలా చూసుకుంటే ఈ టాప్ 50 కంపెనీస్లో మేజర్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ర్యాలీలో ఉంటే కొన్ని కంపెనీస్ ఫాల్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మొన్నటిదాకా బాగా ర్యాలీ వచ్చింది బీఎస్సీ, ఎంసీఎక్స్, సిడిఎస్ఎల్, ఇలా ఎక్స్చేంజ్ స్టాక్స్ బాగా ర్యాలీ అయ్యాయి. అవైతే ఇవాళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి. సో బీఎస్సీ తీసుకుంటే దాదాపు 3,000 పీక్ లెవెల్కి వెళ్ళి ఇప్పుడు 2,450 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఎంసీఎక్స్ కూడా దాదాపు 9,000 దగ్గరకు వెళ్ళి హై వెళ్ళింది. ఇప్పుడు 500 పాయింట్స్ డౌన్ అయిపోయి 8,500 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ రెండు కూడా చూసుకోవచ్చు మనం. అలాగే సిడిఎస్ఎల్ కూడా 1,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా పెద్ద ర్యాలీ పార్టిసిపేట్ చేసే లాస్ట్ మంత్ అంతా కూడా ఇప్పుడు కొంచెం డౌన్ ఫాల్కి వచ్చాయి. అలాగే ఇక్కడ బై అండ్ డిప్స్ లాగా కూడా ఇవి స్మాల్ క్వాంటిటీస్ కూడా ట్రై చేసుకోవచ్చు. సో అలా చూసుకుంటే ఇంకా పెరుగుతున్న కంపెనీస్ ఏమున్నాయి, స్టడీగా గ్రో అవుతున్న కంపెనీస్ ఏమున్నాయి, కన్సిస్టెంట్గా గ్రో అవుతున్న కంపెనీస్ చూస్తే డిఫెన్స్ సెక్టర్ ఒకటి కన్సిస్టెంట్ గ్రోత్ నమోదు చేస్తుంది. మొన్నటిదాకా పీక్ వెళ్ళింది, ఇప్పుడు బాటమ్ లైన్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కూడా రేంజ్లోకి వస్తుంది. సో ఇంకా ఫార్మా సెక్టర్ ప్రజెంట్ కొంచెం అప్ ట్రెండ్లో కనపడుతుంది. ఫార్మా సెక్టర్ స్టాక్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే ఆటోమొబైల్ స్టాక్స్ కూడా ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇవ్వండి ఈ యొక్క వారం ముందుకెళ్ళే స్టాక్స్ అన్నీ కూడా.
సో మీరు కూడా 1-2 సార్లు చూసుకోండి. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. థ్యాంక్ యూ అండి. నమస్తే.